దోశల కొరకి బియ్యాన్ని నానబెట్టినాము. ఇప్పుడు మినపప్పులు నానబెడుతున్నాము. ఒక 2 సార్లు కడిగి నానబెడుతున్నాము. ఇవి ఇప్పుడు శనగపప్పు కొంచెం, సాబుదానాలు చిన్న గ్లాసెడు, ఇలా దోశ పిండికి నానబెట్టుకు శనగపప్పు సాబుదానాలు ఇవన్నీ వేస్తే మంచిగా ఉంటాయి. కొన్ని మెంతులు కూడా వేయాలి. దోశలు అనేది క్రిస్పీగా మంచిగా వస్తాయి. ఇట్లా 3 గంటలు 4 గంటలు నానబెట్టేసుకొని మిక్సీ పట్టుకొని పిండి రెడీ చేసుకోవాలి. ఇలా నానబెట్టుకున్నాము. నానిన తర్వాత పిండి రెడీ చేసుకోవాలి. అది తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. ఇలా దోశ పోసుకున్నాము. సన్నగా ఎంత మంచిగా పోతుంది చూడండి. దీన్ని ఇలా తిప్పేసుకోవాలి. నైస్ దోశ. పిండి మంచిగా నానింది కాబట్టి మంచిగా వచ్చింది దోశ. మనము మిక్సీ పెట్టేటప్పుడు దీన్ని అటుకులు కూడా నానబెట్టి వేసుకోవచ్చు. ఇంత రైస్ కూడా అన్నం వేడి అన్నం కూడా వేసుకోవచ్చు. వేసుకుంటే మంచిగా వస్తుంది, ఇంకా స్మూత్గా దోశ. చిట్కా అన్నమాట ఇది. దీనికి చట్నీ పుట్నాలు, పల్లీలు, జీలకర్ర వేయించి మిరపకాయ పచ్చిమిరపకాయలు వేసేసి చట్నీ పట్టుకున్నాము. పుట్నాల పల్లీల చట్నీ. దోశ రెడీ. వేడి వేడి ప్లేన్ దోశ విత్ పల్లి పుట్నాల చట్నీ రెడీ.